మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరు కొనసాగుతుంది. ఇప్పుడు నేను ప్రజెంటు ఎల్లంపేట డివిజన్లో ఉన్నా. మున్సిపాలిటీకి సంబంధించి 24వ వార్డు అభ్యర్థి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. కోరుపర్తి నవనీత గారికి మద్దతు తెలపడానికి, ప్రచారం చేయడానికి మాజీ మేయర్ మేకల కావ్య గారు కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు మద్దతుగా వచ్చారు. ఎట్లా నడుస్తుంది క్యాంపెయిన్? ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మీరు ఎట్లా చేస్తున్నారు క్యాంపెయిన్? ప్రజల నుంచి రిసీవ్ ఎట్లుంది? ఈరోజు ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని పరిధిలోని 24వ డివిజన్లో మనం నవనీత రామకృష్ణకి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చాము. ఎక్కడ చూసినా కూడా మీరు ఎల్లంపేట్ ప్రతి డివిజన్లో చూసినా కూడా బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే లోకల్లో తన సొంత నిధులతోటి మల్లారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి సార్ ప్రతి దగ్గర సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే నవనీతను కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఏదో రకంగా కళ్యాణ లక్ష్మ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్క, ఏదో విధంగా తను ఎక్కడో ఒక దగ్గర సహాయపడింది. సో ఎక్కడ చూసినా నేను మ్యాక్సిమం అన్ని డివిజన్స్ కూడా మేము తిరిగాము. అన్ని డివిజన్స్లో కూడా బీఆర్ఎస్కే రథం పలుకుతున్నారు. అది కూడా చెప్తాను, కాంగ్రెస్ వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అయింది. ఎవరిని అడిగినా ఏం చేసిండాడు, మాకు వచ్చి ఏమి ఇవ్వలేదు, మాకు ఇస్తాన 2500 ఇవ్వలేదు, ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేయలేదు అని కాంగ్రెస్ని తిడుతురు. అలాగే సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా ఇప్పటివరకు మాకేం చేసింది లేదు, వచ్చింది లేదు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీని కూడా తిడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి నోట్లో కూడా బీఆర్ఎస్ఏ, కారే, కేసీఆరే, ఈ 3 మాటలే వినిపిస్తున్నాయి. క్లియర్గా చెప్తున్నాను, 24th డివిజన్లో మిగతా డివిజన్స్ అన్నిటికంటే కూడా మెజారిటీ వస్తుంది. నవనీతనే ఇక్కడ విజయం మోగిస్తుందని తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి బహిరంగ సభలు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చూస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు అంటే, గాడికి గడ్డేసి ఆవు దగ్గరికి పోయి పాలు విండితే రావు అంటున్నాడు. గాడిదికి గడ్డేసి ఆవు దగ్గరికి రావని ఆయన ఎట్లా అనగలుగుతాడు? ఇవాళ చూసుకుంటే మున్సిపాలిటీస్లలో అలాంటివి పనికిరావు. ఇవాళ మనకి లోకల్ నువ్వు అమ్మ అని పిలవగానే వచ్చేటోడు ఉండాలి. అక్కడెక్కడో నువ్వు గెలిచి సీఎం అయిపోయినాక ఇక్కడ లోకల్ ఉన్నాడు, సీఎంకి అయితే ఫోన్ చేయలేడు కదా. లోకల్ ఆమె ఎవరున్నారు, లోకల్ ఏం చేయగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు లోకల్ మనిషిని ఎన్నుకోవాలనుకుంటారు. ఇవాళ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో మేము ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం అని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఎక్కడ పోయినాయి? ఎంతసేపు హైటెక్ డ్రామాలు చేసుకుంటా ఇదొకటి అదొకటి, ఇల్లు గుల్లగొట్టడమా లేకపోతే ఇంకేదన్నా చేయడమా అనేదే ఉందిగా. ఈ భూమి గుంజుకుందామా, ఆ భూమి గుంజుకుందాం, రేపేమో చెప్పలేము, ఏ భూమిలో వచ్చి ఏం గుంజుకుంటారో తెలియదు. సో అందరు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే ఉన్నారు. లోకల్ చూసుకుంటారు. మన లోకల్ మనిషి అనేది ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో ఉంటుంది. పై లెవెల్లో ఏముండేదని కాదు. ఈ దెబ్బతోటి కాంగ్రెస్కి కూడా గట్టి దెబ్బ తగులుతుంది. మీకు ఇప్పుడు ఇన్ఛార్జి ఎక్కడెక్కడ ఇచ్చారు, మీరు ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం నేను ఎల్లంపేటలోని 24th డివిజన్, 10th డివిజన్స్ పక్కన ఉన్న శ్రీలత, రమేష్, అలాగే నవనీత రామకృష్ణ, ఈ 2 డివిజన్స్ కూడా మేము చూసుకోవడం జరుగుతుంది. అటు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, లేకపోతే కిషన్ రెడ్డి, వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, అంతా చీకటి ఒప్పందం, కేంద్రంలో బీజేపీ ఉంది, అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటేయండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు అన్నది ఇప్పుడు బీజేపీ ఏదైతే చెప్తున్నారో, కిషన్ రెడ్డియా, ఇక్కడున్న ఎంపీ ఈటెల రాజేందర్ చూసినట్లయితే దాదాపు ఈటెల రాజేందర్ వచ్చి కూడా 1.5 year 2 years కావడానికి వస్తుంది. అయినా కూడా వచ్చి ఎక్కడ ఒక చిన్న మట్టి వేసిన విషయం కూడా లేదు. సీసీ రోడ్లు పక్కకు పెడితే ఒకరికి మట్టి వేసిన విషయం లేదు. ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు. సెంట్రల్ నుంచి అసలు ఏం వస్తున్నది అనేది తెలియదు. ఇవాళ బడ్జెట్లో కూడా దాదాపు 50 లక్షల కోట్లు, కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు? మా తెలంగాణ ఆడబిడ్డలకు ఏమి ఇచ్చిర్రు? మాకు తెలియజేయాలి. ఇప్పుడు మా మున్సిపల్ ఎలక్షన్స్ అయితే అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు మాకు ఏమైనా బడ్జెట్ పెట్టేది ఉండే, ఏం బడ్జెట్ పెట్టినావు? ఎలాంటి బడ్జెట్ కూడా అందులో మాకు తెలంగాణ గురించి కనిపించట్లేదు. నువ్వు అక్కడ ఏమో మీకు ఇక్కడ ఏమి ఇస్తాడు? ఇవాళ దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? సెంట్రల్ అడగాలి కదా, మాకేమి ఇచ్చిర్రు, ఏం చేసిరు అనేది అడగాలి కదా. ఒక్కరు కూడా మాట తీయట్లేదు, ఒక్కరు కూడా టాపిక్ తీయట్లేదు. తెలంగాణ కనిపించట్లేదు ఆ మ్యాప్లో. ఎలాంటి తెలంగాణ? ఎక్కడో పాతాళంలో ఉన్న తెలంగాణని ఇవాళ కేసీఆర్ గారు ఒక చిత్రపటంపై ఎక్కడ చూసినా ఫస్ట్ తెలంగాణ ఉండాల్సిందని ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. ఎప్పుడైనా సెంట్రల్ పార్టీలు ఒకటే ఉంటాయి, స్టేట్ పార్టీని రానివ్వరు. అలాంటిది వాళ్ళిద్దరు కూడా కలిసి ఇవాళ తెలంగాణను మొత్తం పాతాళాలకి తొక్కాలని చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, కేసీఆర్ సార్ వస్తాడు, మళ్ళా తెలంగాణని పై లెవెల్లో పెట్టే బాధ్యత కేసీఆర్ సార్దే. ఈ ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందా? ఆశాభావం వ్యక్తం చేస్తారా మీరు?
బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఈ 3 మున్సిపాలిటీస్లో కూడా బీఆర్ఎస్ చైర్మనే వస్తారు, బీఆర్ఎస్ కౌన్సిలర్లే గెలుస్తారు. ఇది కంపల్సరీ, ఖచ్చితంగా నేను చెప్పేది కాదు, ప్రతి దగ్గర పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. మేము పోయేసరికి అమ్మా మాకు కాంగ్రెస్ చేసింది ఏం లేదు, బీజేపీ చేసింది ఏం లేదు, మాకు మా మల్లన్న మా కేసీఆర్ సార్ చేసిన దాంతోటే మేము ఇంకా బతుకుతున్నాం, మాకు కొత్తగా చేసింది ఏం లేదు, అనవసరంగా ఊరోళ్ళు మా పొట్ట కొట్టిర్రు, ఇలా కాంగ్రెస్ కేసి మా పొట్ట కొట్టిరని వాళ్ళే బాధపడుతూ ఇవాళ కేసీఆర్ సార్కి వేస్తాం, కార్కి వేస్తామని వాళ్ళే చెప్తున్నారు. థ్యాంక్ యూ. నవనీత గారు నమస్కారం అండి. నమస్తే అండి. 24వ వార్డు మీరు పోటీ చేస్తున్నారు. ప్రచారం 2 రోజులే ఉంది, ఈ రోజు రేపే కదా. ఎట్లా ఉంది రిసీవింగ్, ఎట్లుంది, నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది. ఏమంటున్నారు? ప్రజలందరూ నన్ను ఒక ఆడబిడ్డ లెక్క, ఓ ఇంటి కోడల్లాగా చాలా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే 10th వార్డులో కూడా నన్ను చాలామంది అడిగిరు, నువ్వు ఇటు రావచ్చు కదా, మేము ఇటు నేను గెలిపించుకుంటామని. అంటే స్టార్టింగ్ నాకు కొద్దిగా భయం వేసింది, కానీ వాళ్ళు నేను ఇక ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చేసుకున్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు నన్ను చాలా మంచి రిసీవ్ చేసుకొని, మీకు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము, నువ్వు మా ఇంటి బిడ్డవు, మా ఇంటి కోడలు అన్నట్టుగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా గ్రామ ప్రజలైతే నాకు అండదండగా ఉన్నారు, నన్ను గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. మన ఎల్లంపేటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. జై బీఆర్ఎస్, జై తెలంగాణ. నవనీత గారు, మీ 24వ వార్డులో ప్రధానంగా ఏ సమస్యలు వెక్కిరిస్తున్నాయి బాగా? ఎక్కిరిస్తున్నాయంటే ఒక మసీద్ దగ్గర మసీద్ గుడి బాగాలేదు, అదొక్కటి చిన్న ప్రాబ్లం ఉంది. ప్లస్ మళ్ళా శివాలయంకి కూడా కొంచెం సదుపాయాలు లేవు. ఇంకా పెద్దమ్మ గుడి అనుకుంటున్నాము, అది కొంచెం మన మల్లారెడ్డి సార్ సహకరిస్తే ఇక జీవితంలో కూడా మేము ఇక ఇంకా రాబోయే రోజుల్లో కూడా మాకు వీళ్ళే నాయకులు కావాలి అన్నంత పేరు వస్తుందని నీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చూస్తూ ఉన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే నిధులు రావు అంటే, ఆయన భాషలో ఏం చెప్తున్నాడు అంటే గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు వండితే రావంటున్నాడు. మరి ఖచ్చితంగా రావని ఆయన ఎట్లా అంటాడు? వజ్రశన్న ఏం పేరు తెచ్చుకోండి ఇప్పుడు లాల్పేటలా, ఒక బీసీ పౌరుడి అభ్యర్థి దళిత పౌరుడిది గల్లనే పట్టిండు. ఏం రాజకీయం చేస్తారు? కాంగ్రెస్ రాజకీయము పొయ్యింది ఆల్రెడీ, దొబ్బిందాడు ఆల్రెడీ. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎల్లంపేట గడ్డ మీద అడుగుపెట్టి ఈ 3 మున్సిపాలిటీలలో ఎక్కడ చైర్మన్ పోస్టు అసలు రాదు, ఉంది కేవలం బీఆర్ఎస్కే ఉంది. మా మల్లారెడ్డి సార్ చేసిన పనులు అంత ఇంత కాదు, తన సొంత నిధులతో చేసింది కేవలం ఏకైక వ్యక్తి మన మల్లారెడ్డి సారు, మన కేసీఆర్ సార్. ఏ తల్లిని అడిగినా, ఏ ఆడబిడ్డని అడిగినా ఆయన రుణంలోనే మేము బ్రతుకుతున్నాము. మేము నెలకొచ్చి ఒక 2000 పింఛన్ తింటున్నాము. ఏదో వచ్చి చేసిండు 4000 పింఛన్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మాకు 3 ఏళ్ళ టైం ఉంది, చేస్తామని చెప్తున్నారు. ఏది 2 ఏళ్ళు ఆల్రెడీ దాటిపోయింది కదా, ఇంకా 3 ఏళ్ళలో నువ్వేం చేస్తావు? నీకు లోకల్ బాడీ ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వు 3 సార్లనే ఓడిపోయి నిలబడి గెలిచిన ఈ వజ్రేష్ యాదవ్ అంతటా పేరు ఓడగొట్టుకొని పై అధికారులు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళకే చేతనైతలేదు, పై వాళ్ళు ఏం చేస్తారు? నవనీత గారు, మీ ఎల్లంపేటకు సంబంధించి ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉందా, 2 పార్టీలే ఉన్నాయా? అన్ని పార్టీల పరంగా ఉంది, కానీ బీఆర్ఎస్ దూసుకుపోతుంది. 3 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ అనను? బీజేపీ కూడా గట్టి ఉంది లేదు, బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ సెకండ్ బీజేపీ ఉంది, థర్డ్ కాంగ్రెస్ ఉంది. ఓకే. మీ 24వ వార్డులో 3 పార్టీల పోటీ ఉందా, 2 ఉన్నాయా? మరి మీ 24వ వార్డు, మా 24వ వార్డులో సేమ్, ఫస్ట్ మన బీఆర్ఎస్, సెకండ్ బీజేపీ, థర్డ్ కాంగ్రెస్. కానీ గెలిచేది మాత్రం మన బీఆర్ఎస్ జెండా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ దగ్గర కూడా బాగా డబ్బులు ఉన్నాయి, పైసలు ఇస్తారు తీసుకోండి, కానీ మాకే ఓటేయండి అని బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఏం చెప్పిరండి ఇప్పుడు? బీజేపీ ఏం చేసింది? మొన్న నిన్న ఈటల రాజేంద్రన్ వచ్చిండు, మా గ్రామానికి ఏమి హామీ ఇచ్చి వెళ్ళిండు. మొన్న వజ్రశన్న వచ్చిండు, 4 మాటలు కూత మాటలు కూసిపోయిండు. ఆయన ఏమి హామీ ఇచ్చిండు మా జనాలకి? ఇచ్చింది ఏకైక వ్యక్తి మా మల్లారెడ్డి సారే. ఆయన మీద చాలా నమ్మకం ఉంది మా గ్రామస్తులకైతే. గొడవ జరిగినట్టుంది వజ్రేష్ యాదవ్ మల్లారెడ్డి మధ్యకి సంబంధించి. ఇక్కడనైతే ఏం జరగలేదు, లాల్పేటలో జరిగింది. అక్కడనే వాళ్ళ గుణం ఏందని మాకు కూడా అర్థమైపోయింది. ఇంకా వాళ్ళ గుణము, వాళ్ళ బుద్ధి, ఓడిపోయే బుద్ధి అన్నీ బయటపడ్డాయి. మీకు నమ్మకం, ఆశాభావం ఉందా? తప్పకుండా ఉంది. ఇది కోరుపర్తి నవనీత గారు, మాజీ మేయర్ కావ్య గారు చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ఏ గెలుస్తుంది 100%, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు, ఎందుకంటే మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారనే రీతిలో వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. 2 రోజులు ఉంది ప్రచారం, ఈరోజు సండే, రేపు మండే, ఇక అంతే. బుధవారం ఎన్నిక ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో.
పోటీ అయితే మాత్రం రెండు పార్టీల మధ్యనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎల్లంపేటలో. బీజేపీ మరి అటే ఇటో ఉన్నట్టే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.